వయనాడులో జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో అసలు అది ముందుగానే కనిపెట్టినటువంటిది పట్టించుకోలేదు అంటూ ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ ప్రకటించారు. మనిషి అత్యాశకు పోయి ప్రకృతితో ఆటలాడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆనాటి కేదార్నాథ్ వరదల నుండి కేరళను ఏటా కుదిపేస్తున్న వరదలు, కొండచేరులు విరిగిపడ్డ వంటి ఉత్పాతాలన్నీ ఇందుకు ఉదాహరణలే. పశ్చిమ కనుమల స్థితిగతుల మీద అంచనా వేయడానికి 2010 మార్చిలో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన మాధవ్ గాడ్గిల్ చెప్తున్నారు. వయనాడులో వణికించిన విలయం మానవుల పాపాల ఫలితమేనని తేల్చి చెప్పారు. అద్భుతమైన జీవావరణానికి అంతరించిపోయి ముప్పును ఎదుర్కొంటున్న జీవజాతులకు ఆలవాలమైన పశ్చిమ కనుమల్ని పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ఎకలాజికల్లీ సెన్సిటివ్ 3 జోన్లు ESZ 1, 2గా విభజించాలంటూ ఆయన నేతృత్వంలో కమిషన్ 2011 ఆగస్టు 31 కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దేశ పడమటి తీరాన గుజరాత్ నుంచి తమిళనాడు దాకా 6 రాష్ట్రాల పరిధిలో విస్తరించున్న పశ్చిమ కనుమలో దాదాపు 70% ప్రాంతంలో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు, మైనింగ్కి, అభివృద్ధి పనులకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని గాడ్గిల్ కమిషన్ తన నివేదికలో సూచించింది. ESZ 1లో మైనింగ్ అనుమతుల్ని తగ్గించుకుంటూ వెళ్ళి 2016 నాటికి అక్కడ మైనింగ్ను పూర్తిగా నిషేధించాలని, 2 జోన్లోనూ 2015 నాటికి ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని, 2020 నాటికి అన్ని రకాల క్రిమిసంహారక పురుగు మందుల వినియోగాన్ని నిషేధించాలని సూచించింది. తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతం గాడ్గిల్ కమిషన్ గుర్తించి జోన్ 1లోనే అవడం ఇక్కడ మెయిన్ పాయింట్. ESZ 2లో మాత్రం మైనింగ్ కార్యకలాపాలను అత్యంత కఠినమైన ఆంక్షలతో కొనసాగించవచ్చని, ఎప్పటికప్పుడు మైనింగ్పై సోషల్ ఆడిట్ నిర్వహించమని సూచించింది. ఇక్కడ బేసిక్గా అయితే మాత్రం వద్దు అని చెప్పిన చోటన ఎలవ్ చేశారు. అయితే దీని వెనకాల మతపరమైనటువంటి కారణాలునే. అక్కడ అప్పటికే కొన్ని మత సంస్థలు వెళ్ళి తమ కార్యకలాపాలు సాగిస్తూ ఉంటే దాన్ని వాళ్ళని యువతలకి తీసుకురావడం ఇష్టం లేక ఆపేశారన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ.